ఈరోజు ఈ సమావేశానికి కారకులైన ఆల్ టోటల్ 20 ర్యాంక్స్ ఆఫ్ గర్జన్పల్లి స్టూడెంట్స్ కి మీ అందరినీ ఒక చోటికి చేర్చి ఈ ప్రోగ్రాం నిర్వహణకు కారకులైన నా శ్రీమతి విజయ గారు, అలాగే ఆమె వెన్నంటూ ఉంటూ నా కొడుకు యొక్క లక్ష్యం ఏంటంటే గర్జన్పల్లి నుంచి ఒక 5గురిని ఐఏఎస్ గా, ఒక 5గురిని ఐపీఎస్ గా చూడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్న రామ్ సాయి కిరణ్, నా రెండవ కూతురు ప్రణీత యుఎస్ఏ, మూడవ కూతురు డాక్టర్ నందిత, వీళ్ళు ముగ్గురు కలిసి తలా ఒక నెలకు 5,000 పోగు చేసి దీనికి ఒక బృహత్తర కార్యక్రమం లాగా ఫస్ట్ మా ఇంటితోని స్టార్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నెలకు 5,000 దీనికే కాకుండా ఈ ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్ చదవడానికి కానీ ఐపీఎస్ చదవడానికి వాళ్ళకి ఎంత ఖర్చైనా భరించడానికి నా కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కాబట్టి మనం గర్జన్పల్లి విద్యార్థులు వాళ్ళు ఎంత చదవడానికి ఎంత ఖర్చైనా పర్లేదు, వాళ్ళకు కావాల్సిన బుక్స్ కు ఇవ్వడానికి ఈ ట్రస్ట్ ఏదైతే ముఖ్య ధుమానాయక్ పేరు మీద పెట్టిన ఈ ట్రస్ట్, ఎందుకంటే మా నాన్నగారి ఆశయాలు, ఆయనకు చుక్క సారా తాగిన హిస్టరీ లేదు, మటన్ చికెన్ మీద కూడా అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే మాకు ఇంకొక ఖర్చు ఏంటంటే నెలకు మేము మా ఫాదర్ ఖర్చు అది ఒక మేకపోతు కట్ చేసి అట్లా కూడా 30,000 దాన్ని కూడా ఈ ట్రస్ట్ కే మేము ఇచ్చేస్తున్నాం. అక్కడ ఖర్చు పెట్టకుండా ఈ మన విద్యార్థులు బాగా చదవాలని, వాళ్ళు ఇంకా పైకి రావాలని, మన గర్జన్పల్లి పేరు ఇందాక మా బెస్ట్ ఆర్గనైజర్ దేవేందర్ గారు, పాప ఆయనకు మేము ఎప్పుడు ఏం ఇచ్చేయం, ప్రతి ఎక్కడ రమ్మంటే ఆయన మూటా ముల్లే సర్దుకొని వచ్చేస్తాడు, వచ్చి ప్రోగ్రాం అన్నిటికీ బాగా సహకరిస్తాడు. మెయిన్ దేవేందర్ యొక్క కృషి కూడా ప్రతి అణువణు ఒక అక్షరాన్ని వెనకాల దేవేందర్ హస్తం బాగుంది దీంట్లో. దేవేందర్కి ఒక్కసారి, ఎందుకంటే నిస్వార్థ జీవులు మాకు కావాలి. నిస్వార్థంగా ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ కి మా అక్క కూతురు, మా మేనకోడలు సుజాత హస్తం కూడా ఉంది. ఇట్లా చాలా మంది మేము హెల్ప్ తీసుకుంటున్నాము. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా చాలా మా భారత్ బాయి, అట్లా రుచిత, వీళ్ళందరూ బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని, అంటే ఇది అంత ఆషమాష